రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫస్ట్ సెట్. ఫ్రెండ్స్, మనం అప్పటి వరకు చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఆ టోటల్ వీడియోస్ నుండి మనం కోర్ పైథాన్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ప్రజెంట్ కోర్ పైథాన్ డిస్కస్ చేస్తున్నాం. కోర్ పైథాన్లో మనం 2 టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఆపరేటర్స్. ఓకే, 2 టాపిక్స్ అనేది ఫుల్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మనకి థర్డ్ టాపిక్ ఏంటంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదండి, మన కీబోర్డ్ నుంచి ఇచ్చేవి కానీ లేకపోతే మన కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ కానీ మనం ఏమంటామంటే ఇన్పుట్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, ఇన్పుట్ స్టేట్మెంట్స్ అంటే మన కీబోర్డ్ నుంచి ఇచ్చే స్టేట్మెంట్స్, అదే ఆర్గ్యుమెంట్స్ కానీ, లేదా మన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏమంటామంటే ఇన్పుట్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, దాని గురించి పెద్దగా డిస్కస్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ మనం అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనమాట. ఇది ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేది చాలా చిన్న టాపిక్ అండి. జస్ట్ ఒక 1 వీడియో సరిపోతుంది. మనం టోటల్ ఈ థర్డ్ టాపిక్ అని కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇప్పుడు అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే మనకి చాలా ఫామ్స్ ఉన్నాయి కూడా, ఆల్మోస్ట్ 7 to 8 ఫామ్స్ ఉన్నాయి అవుట్పుట్ స్టేట్మెంట్స్లో. మన టోటల్ టైప్స్ అనేవి డిస్కస్ చేద్దాం అప్పుడు. ఓకే, ఆ టైప్స్ డిస్కస్ చేస్తే మనకు అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్మ్స్ ఆఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనమాట. ఇందులో మనకి ప్రింట్ ఫంక్షన్ అనేది దేనికి ఉపయోగిస్తామండి? ప్రింట్ ఫంక్షన్ అనేది టు డిస్ప్లే అవుట్పుట్ అనమాట. అంటే ఇది కూడా ఒక అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. మనకి ప్రింట్ ఫంక్షన్ ఏంటంటే మనకి అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, ప్రింట్ ఫంక్షన్ దేని గురించి ఉపయోగిస్తామని మనం టు ప్రింట్ అవుట్పుట్ అనమాట. అందుకే మనం ప్రింట్ ఫంక్షన్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, అందులో మనకి ఫస్ట్ ఫామ్ వచ్చేసరికి ఫస్ట్ ఫామ్ ఏంటంటే ఓన్లీ ప్రింట్ విత్ లోపల అంటే మనకి ప్రింట్ అనేది స్మాల్ లెటర్స్ వస్తుంది. ప్రింట్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫామ్ అనమాట ప్రింట్ స్టేట్మెంట్స్ది వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అనమాట. అంటే ఇది దేనికి ఉపయోగిస్తామంటే ఒక న్యూ లైన్ ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఫర్ మన ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐడియలీలో ప్రింట్ ఆఫ్ అలా ఎంటీబీ వదిలేసాం అనుకోండి, మనకి ఏం ప్రింట్ అవ్వదు, జస్ట్ వైట్ స్పేస్ ప్రింట్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి న్యూ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ప్రింట్ ఆఫ్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఏం ప్రింట్ చేస్తుంది, మనకి ఒక న్యూ లైన్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే దీనికి ఇట్ ప్రింట్స్ ఏ న్యూ లైన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇట్ ప్రింట్స్ ఏ న్యూ లైన్. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ ఫామ్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం విత్ సమ్ ఆర్గ్యుమెంట్, విత్ ఆర్గ్యుమెంట్ అంటే ఎక్స్ అనేది ఏదైనా ఆర్గ్యుమెంట్ కావచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పుకున్నాం అనమాట, ప్రింట్ విత్ ఆర్గ్యుమెంట్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే మనం లోపల ఇచ్చే ఆర్గ్యుమెంట్ని ప్రింట్ చేయడం అనమాట. ఓకే, మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నామో మనకు ఆర్గ్యుమెంట్ అనేది ప్రింట్ అవ్వడం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇచ్చాం అనుకోండి. ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ మనకి ఏం ప్రింట్ అవుతుందండి? అవుట్పుట్లో హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే మనకు ఒక ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ విత్ ఆర్గ్యుమెంట్ అని యూజ్ చేస్తాం. అదొక ఫామ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఫామ్ వచ్చేసరికి మనకి ప్రింట్ విత్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే మోర్ దాన్ టూ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఓకే, ప్రింట్ ఆఫ్
ఎక్స్ కామా వై కామా ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అని తీసుకుంటాను అనుకోండి నేను. అంటే ఎక్స్ వై జెడ్ అనేది మనకి వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, దాని మీనింగ్ అదనమాట. ఓకే, విత్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, అర్థమైంది కదండి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. ఎలా అంటే ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు 10 కామా 20 కామా 30 అని తీసుకున్నాం. ఓకే, అర్థమైంది కదా. ఫర్ 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ 3 వేరియబుల్స్కి 3 నెంబర్స్ అనేవి ఇచ్చుకున్నాను. నెక్స్ట్ మనం నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే ప్రింట్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ ఏ కామా బి కామా సి. ఓకే, మనకి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందండి అవుట్పుట్ అంటే ద వాల్యూస్ ఆర్ 10 కామా 20 కామా 30 అని ప్రింట్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనం మోర్ దాన్ 1 ఆర్గ్యుమెంట్ అంటే దాన్ని ఏమంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, ఇది ఒక ఫామ్ అనమాట ప్రింట్ యొక్క అవుట్పుట్ స్టేట్మెంట్స్లో ప్రింట్ యొక్క థర్డ్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్త్ ఫామ్ ఒకటి ఉంది. అదే ఫోర్త్ ఫామ్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న టాపిక్ ఉంది, సెపరేటర్. ఓకే, సెపరేటర్ అంటే ఏంటంటే మనం ఒక 2 వాల్యూస్ని దేంతో సపరేట్ చేయాలనేది మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 10 కామా 20 కామా 30 అని ఇచ్చాం. ఇక్కడ మనం 10 కామా 10 20 30 మనం దేంతో సపరేట్ చేస్తామంటే కామాతో సపరేట్ చేస్తున్నాం. అందుకే మనకు దాన్ని కామా సపరేటర్ అంటాం. ఓకే, కామా సపరేటర్. అదే మనకు కామా కాకుండా మనకి స్పేస్ కావాలనుకోండి, స్పేస్ సపరేటర్తో మనం సపరేట్ చేయొచ్చు. అలాగే స్పేస్ కాదు, నాకు కాలంతో సపరేట్ చేయాలి అంటే 10 కాలం 20 కాలం 30 అనమాట. మరి నాకు అలా కావాలనుకుంటే అలా చేయొచ్చు. దాన్ని ఏమంటాం అంటే సెపరేటర్ అంటాం. ఓకే, ఏమంటాం సెపరేటర్. అది ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ ఏం లేదండి, దీనికిలాగే ఏ కామా బి కామా సి ఈక్వల్ 10 కామా 20 కామా 30 అని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా ఇన్సర్ట్ యూజ్ చేయాలి కామా సెప్ అనే అట్రిబ్యూట్ అండి. ఓకే, సెప్ ఈక్వల్ టు మనకి ఏదైతే కావాలో అది మనం సింగిల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలన్ కావాలనుకోండి, ఫస్ట్ సింగిల్ కోట్ పెట్టుకొని కాలన్ పెట్టుకొని మళ్ళీ సింగిల్ కోట్ క్లోజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని యూస్ చేస్తే మనకి ఏమవుతుందంటే 10 కామా 20 కామా 30 అనేది మనకి 10 కాలన్ 20 కాలన్ 30 అనేది అలా వస్తుంది అన్నమాట. ఓకే, సపరేటర్ అన్నమాట. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఏంటండి ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు 10 కామా 20 కామా 30 యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం ప్రింట్ చేస్తామండి ప్రింట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ అని ఇచ్చాం. అంటే జస్ట్ ఇది లైన్ అనేది ఏంటంటే మన యొక్క ఈజీనెస్ కోసం, అంటే బాగా అర్థం అవడానికి అన్నమాట. అదే ఏ కామా బి కామా సి కామా మన ఏ అట్రిబ్యూట్ యూజ్ చేయాలంటే సప్ అనే అట్రిబ్యూట్ అనమాట. ఓకే, సప్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ ఓపెన్ సింగిల్ కోట్ క్లోజ్. ఓకే, అర్థమైంది కదా. ఇలా యూజ్ చేసిన తర్వాత మనం ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకుంటాం. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మనం రన్ చేద్దాం. రన్ మాడ్యూల్ F5. ఓకే, చూసారు కదా, ద వాల్యూస్ ఆర్ 10:20:30. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం కాలన్ అనేది యూజ్ చేసి మనం సెపరేటర్ కింద యూజ్ చేస్తాం కాబట్టి మనకి వాల్యూస్ అనేవి కాలన్తో సెపరేట్ అవుతాయి. మనం ఫస్ట్ ఎలా కాకుండా నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం. కాపీ పేస్ట్. నేను కామా కాకుండా కాలన్ కాకుండా కామా తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ అంటే ఇక్కడ దీన్ని ఎలా ఎంటీగా లీవ్ చేయడం అంటే దాని స్పేస్ అనమాట. ఓకే, స్పేస్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ అలాగే @ తీసుకున్నాను.
ఓకే, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ మళ్ళీ సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ రన్. ఓకే, చూడండి మనకి ఫస్ట్ టైం ఇది ఏంతో సపరేట్ అయిందండి, కాలన్తో సపరేట్ అయింది. ఓకే, సెకండ్ వచ్చేసరికి మనకి కామాతో సపరేట్ అయింది వాల్యూస్ అన్నీ. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పేస్తో సపరేట్ అయింది, చూసారు కదా. ఆ నెక్స్ట్ మనకి @తో సపరేట్ అయింది. అంటే మనం ఏదైతే వాల్యూస్ని దేంతో సపరేట్ చేయాలనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, దాన్ని ఏమంటాం అంటే సెపరేటర్ అంటాం. ఓకే, సెపరేటర్ అంటాం. ఇది అర్థమైంది కదా మీకు సెపరేటర్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి ఎన్ని టైప్స్ అయినాయి? 3 టైప్స్ అయినాయి అనమాట. ఓకే, ఫామ్స్లో 3 టైప్స్ అయినాయి. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి 4th టైప్ ఏంటంటే ఫామ్ 4 అనమాట. ఏం లేదు, ఫామ్ 4 అంటే ప్రింట్ విత్ ఎండ్ అట్రిబ్యూట్. ఓకే, ప్రింట్ మనకి సెప్ అట్రిబ్యూట్ అలాగో మనకి ఎండ్ అట్రిబ్యూట్ కూడా అలా ఉందన్నమాట. ఎండ్ అట్రిబ్యూట్. ఓకే, ఎండ్ అట్రిబ్యూట్ మీనింగ్ ఏంటంటే మనం ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆ సెంటెన్స్ తర్వాత ఏం ప్రింట్ అవ్వాలంటే దేంతో నెక్స్ట్ లైన్ స్టార్ట్ అవ్వాలి అనేది మనకి ఎండ్ అట్రిబ్యూట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లైన్స్ తీసుకున్నాం అనుకోండి. హలో ఓల్డ్ లేదా హలో గుడ్ మార్నింగ్ అని తీసుకున్నాం. మనం మామూలుగా హలో అనేది ఒక లైన్ కింద ఇచ్చి నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అనేది ఒక లైన్ కింద ఇచ్చామనుకోండి, మనకి అది ఎలా ప్రింట్ అవుతుంది? అవుట్పుట్లో హలో అని ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అనేది సెకండ్ లైన్లో ప్రింట్ అవుతుంది. మనకి అలా కాదు, హలో గుడ్ మార్నింగ్ అనేది సేమ్ లైన్లో రావాలి, కాకపోతే నాకు స్పేస్తో రావాలి. అంటే సెపరేటర్ స్పేస్ వచ్చి హలో గుడ్ మార్నింగ్ అనేది నాకు పక్కన రావాలి, అంటే సేమ్ లైన్లో రావాలనుకోండి. మనం దానికి ఏం ఉపయోగిస్తాం అంటే ఎండ్ అట్రిబ్యూట్ ఉపయోగిస్తాం. ఓకే, ఎండ్ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ దాని ప్రోగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. జస్ట్ నార్మల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. ప్రోగ్రామ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ హలో, నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి సూర్య ఎంటర్, సారీ, ప్రింట్ ఆఫ్ గుడ్ మార్నింగ్. ఓకే, నేను ఇలా తీసుకున్నాను, నేను కంట్రోల్ సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుతుందండి, మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది? హలో అనేది ఒక లైన్లో వస్తుంది, సూర్య అనేది సెకండ్ లైన్ వస్తుంది, గుడ్ మార్నింగ్ అనేది థర్డ్ లైన్ వస్తుంది. ఓకే, మాడ్యూల్ ఇంకా చూసారు కదా, హలో సూర్య గుడ్ మార్నింగ్. కానీ నాకు ఎలా రిక్వైర్మెంట్ ఇది కాదు. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 3 అవుట్పుట్స్ అనేవి నాకు సేమ్ లైన్లో కావాలి. ఓకే, హలో సూర్య గుడ్ మార్నింగ్ అని మనకు సేమ్ లైన్లో కావాలి. ఓకే, దాని రిక్వైర్మెంట్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే హలో అని రాసిన తర్వాత మనకి నెక్స్ట్ కామా ఇచ్చుకొని ఎండ్ సపరేటర్ యూస్ చేయాలన్నమాట. ఎండ్ ఈక్వల్ టు స్పేస్. ఓకే, ఎండ్ ఈక్వల్ టు స్పేస్. నెక్స్ట్ అలాగే సూర్య పక్కన కూడా కామా ఇచ్చుకొని ఎండ్ ఈక్వల్ టు స్పేస్. ఓకే, అర్థమైంది కదా. ఓకే, మనం ఈ లాస్ట్ దానికి ఎవరు అవసరం లేదు, ఎందుకంటే మనకి కింద ఇంకొక లైన్ లేదు కాబట్టి కానీ ఇచ్చుకున్నా నో ప్రాబ్లం. మనకి లాస్ట్లో స్పేస్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎస్ సేవ్ చేసుకుని చూసారు కదా, హలో సూర్య గుడ్ మార్నింగ్ అంటే నాకు సేమ్ లైన్లో నాకు విత్ స్పేస్తో నాకు ఒకే లైన్లో ప్రింట్ అయింది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇది ఎండ్ అట్రిబ్యూట్ యొక్క ఎగ్జాంపుల్ అండ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇక్కడ ఎండ్ బదులు స్పేస్ బదులు వేరే సపరేటర్ వేస్తే ఏమవుతుందో చూద్దాం. స్పేస్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాష్ ఇచ్చాను అనుకోండి. ఓకే, యాష్ ఇచ్చాను, కంట్రోల్ ఎస్. ఓకే, ఇక్కడ ఏం ఇవ్వాలండి, యాష్. ఓకే, యాష్ ఇచ్చాను, కంట్రోల్ ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను యాష్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అక్కడ స్పేస్ బదులు నాకు యాష్ అనేది ప్రింట్ అయింది. అంటే నేను ఓన్లీ ఫస్ట్ లైన్లోనే యాష్ ఇచ్చాను, సెకండ్ ఎండ్కి స్పేస్ ఇచ్చాను కాబట్టి నాకు ఫస్ట్ ఎండ్ దగ్గర యాష్ ప్రింట్ అయింది, సెకండ్ ఎండ్ దగ్గర స్పేస్ ప్రింట్ అయింది. అంటే
మనకి ఎండ్ అట్రిబ్యూట్లో కూడా మన స్పేస్ ఉపయోగించవచ్చు, యాష్ ఉపయోగించవచ్చు, లేదా కామా ఉపయోగించవచ్చు. మనకి ఏది కావాలంటే అది ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది 4th ఫామ్ అనమాట. నెక్స్ట్ మనకి 5th ఫామ్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టేట్మెంట్. ఓకే, 5th ఏంటండి? ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టేట్మెంట్ దీని మీనింగ్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం ఏదైనా ఆబ్జెక్ట్ని పాస్ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ అంటే లైక్ లిస్ట్ ఉంది, లేదా ట్యూపుల్ ఉంది, సెట్ ఉంది, ఇలా ఏదైనా ఆబ్జెక్ట్ని మనం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, దాన్ని ఏమంటే ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టేట్మెంట్ అంటే ఇది ఒక ఫామ్ అనమాట. అంటే మనకి ఇది ఒక టైప్ అనమాట. అంటే ప్రింట్ స్టేట్మెంట్ని ఇలా కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దీని యొక్క డెఫినేషన్ అదే మీనింగ్ నేను రాస్తాను. You can pass any object. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే లిస్ట్ కానీ, ట్యూపుల్ కానీ, సెట్, అలాగే ఇంకా ఎక్సెట్రా అనమాట యాజ్ ఆర్గ్యుమెంట్. ఓకే, యాజ్ ఆర్గ్యుమెంట్. ఓకే, దీన్ని ఏమంటే ఇది ఒక ప్రింట్ ఫామ్ అనమాట. ఓకే, ఇందులో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ L ఈక్వల్ టు 1, 2, 3, 4. ఓకే, ఇది ఒక లిస్ట్ అండి మనకి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే ఇది ప్రింట్ ఆఫ్ L. ఓకే, మనం ఫస్ట్ ఏం చేసామండి, మనం ఒక లిస్ట్, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. అంటే L అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. L అంటే ఏంటంటే లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ L అంటే ఇది ఒక వే అనమాట, ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసే వే. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి 6th టైప్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ కామా వేరియబుల్ లిస్ట్. ఓకే, అర్థమైందా? ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ కామా వేరియబుల్ లిస్ట్. ఇది కూడా మన ఎగ్జాంపుల్ వేసాం అనుకోండి, మనకి క్లారిటీ వస్తుంది. 6th ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ కామా వేరియబుల్ లిస్ట్. ఓకే, ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ కామా వేరియబుల్ లిస్ట్. ఇదేంటంటే ప్రింట్ స్టేట్మెంట్ మనం దేంతో ఉపయోగిస్తామంటే స్ట్రింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, మనం స్ట్రింగ్ తీసుకుంటాం, అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం. దాన్ని ఏమంటామంటే ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ కామా వేరియబుల్ లిస్ట్ అనమాట. ఇది కూడా మనకి ఒక ప్రింట్ స్టేట్మెంట్స్లో ఒక టైప్. ఓకే, దీని యొక్క డెఫినేషన్ అనేది అక్కడ రాస్తాము. యూ కెన్ యూస్ print statement with string and any number of arguments. Okay, with string and any number of arguments. Okay, దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను S ఈక్వల్ టు పైథాన్ అని తీసుకున్నాను. పైథాన్ నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 అని తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే L లేదు B ఈక్వల్ టు
బి ఈక్వల్ టు జావా. ఓకే, నెక్స్ట్ డి ఈక్వల్ టు సి. ఓకే, ఇలా తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 22 అని తీసుకున్నాను. ఓకే, ప్రింట్ ఆఫ్ ఫస్ట్ ఏంటంటే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ తీసుకున్నాను. హలో అనే స్ట్రింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకి వేరియబుల్ అనమాట. ఓకే, నేను వేరియబుల్ ఎస్ అనుకోండి. అంటే మనకి ఎస్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంటే ఇది పైథాన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. హలో పైథాన్ కామా you are too useful for us. ఓకే, you are too useful for us. అలా ఒక స్ట్రింగ్ రాశాను. అండ్ you are with us from ఏ అని తీసుకున్నాం. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే మనం ఒక వేరియబుల్ తీసుకోవచ్చు, ఒక స్ట్రింగ్ తీసుకుని నెక్స్ట్ దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు. మన ఫామ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ కామా వేరియబుల్ కదా. మనం ఫస్ట్ స్ట్రింగ్ తీసుకున్నాం, నెక్స్ట్ వేరియబుల్ అంటే మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం ఇక్కడ, ఆ వేరియబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే మళ్ళీ స్ట్రింగ్ తీసుకున్నాను, నెక్స్ట్ మళ్ళీ వేరియబుల్ తీసుకున్నాను. అలా మనం ఎన్నన్నా తీసుకోవచ్చు, అంటే వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, ఎన్నన్నా తీసుకోవచ్చు, దాని మీనింగ్ అదనమాట. ఇది ఒక టైప్ అనమాట. మరి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవుతుందంటే హలో పైథాన్, మనకి ఎస్ అంటే పైథాన్ కదా. హలో పైథాన్, యు ఆర్ టూ యూస్ఫుల్ ఫర్ అస్ అండ్ యు ఆర్ విత్ అస్ ఫ్రమ్ 22 ఇయర్స్ అని తీసుకుంటున్నాను నేను. ఓకే, 22 ఇయర్స్. ఓకే, అర్థమైంది కదా. నేను దీన్ని సేవ్ చేసుకుని రన్ చేస్తున్నాను. మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది చూడండి. హలో పైథాన్, అంటే ఇక్కడ ఎస్ ప్లేస్లో మనకి ఏం రీప్లేస్ అయిందండి, మన మనకి వేరియబుల్కి ఏదైతే నేమ్ ఇచ్చుకున్నామో అది రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, దాని మీనింగ్ అదనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే మనకి టాపిక్ అనమాట, కాన్సెప్ట్. ఓకే, హలో పైథాన్, యు ఆర్ టూ యూస్ఫుల్ ఫర్ అస్ అండ్ యు ఆర్ విత్ అస్ ఫ్రమ్ 22 ఇయర్స్. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, 22 బదులు మనం ఏ తీసుకున్నాం అంటే ఆ ఏ యొక్క వేరియబుల్ వాల్యూ అనేది మనకు రీప్లేస్ అవుతుంది. ఓకే, 22 ఇయర్స్. అలా మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, దాని మీనింగ్ అదనమాట. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే 6th టైప్ అనమాట ఇది. నెక్స్ట్ 7th టైప్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్ ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఓకే, ఫార్మాటెడ్ స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7th వన్, ప్రింట్ ఆఫ్ ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఫార్మాటెడ్ స్ట్రింగ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఆఫ్ i, పర్సంటేజ్ ఆఫ్ d, పర్సంటేజ్ ఆఫ్ f, పర్సంటేజ్ ఆఫ్ s అనే ఐడియా ఉందా ఇంతకుముందు ఎప్పుడైనా? అంటే సి లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంటే సి లాంగ్వేజ్ కాదు, ఏదైనా అదర్ లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. ఓకే, జస్ట్ పర్సంటేజ్ ఆఫ్ i అంటే ఏం లేదండి, తెలియని వాళ్ళు ఏనండి బాగా. పర్సంటేజ్ ఆఫ్ i అంటే ఇంట్ అనమాట. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఇంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ d అంటే కూడా ఇంటేనండి. నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ f. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ f అంటే ఫ్లోట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ s. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ s అంటే స్ట్రింగ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి అనమాట. ఇది పర్సంటేజ్ ఆఫ్ i అంటే ఇంట్, పర్సంటేజ్ ఆఫ్ d అంటే ఇంట్, పర్సంటేజ్ ఆఫ్ f అంటే ఫ్లోట్, అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ s అంటే స్ట్రింగ్. ఓకే, దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనకి ఈ టైప్ యొక్క సింటాక్స్ ప్రింట్ ఆఫ్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ తీసుకుంటాం. ఫార్మాటెడ్ స్ట్రింగ్
ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ లిస్ట్. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ లిస్ట్ ఇది దీని యొక్క సింటాక్స్ అనమాట. సింటాక్స్ చూస్తే మీకు చూడడానికి కొంచెం కాంప్లెక్స్ కనిపించవచ్చు, కానీ మనం ప్రోగ్రామ్ చేస్తే మనకి చాలా ఈజీ అనమాట. ఓకే, అది ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇంతేనా అనిపిస్తుంది అనమాట. ఓకే, దాని ఎగ్జాంపుల్ చూస్తాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను A ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నాను. నెక్స్ట్ C ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకున్న తర్వాత ప్రింట్ ఆఫ్, మనకి సింటాక్స్ ఏం చెప్పుకున్నా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఫార్మాటెడ్ స్ట్రింగ్ అంటే ఏం లేదండి, ఏ వాల్యూ ఈజ్ %i. ఓకే, %i అని తీసుకున్నాను అనుకోండి. %i అంటే ఏంటంటే మీనింగ్, %i అంటే ఇంటీజర్ కదా, అంటే ఏ వాల్యూ అంటే ఇంటీజర్లో ఉంది కాబట్టి మనం ఏ వాల్యూ %i అని తీసుకున్నాం. నెక్స్ట్ ఆ ఏ వాల్యూ ఎంతండి, కామా కాదు, నెక్స్ట్ ఇది ఫార్మాటెడ్ స్ట్రింగ్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్ తర్వాత సింటాక్స్ రూపంలో అంటే పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ లిస్ట్. మనకి వేరియబుల్ అనేది ఏంటంటే ఏ అనమాట. ఓకే, మనం ఇక్కడ ఏ తీసుకున్నాం కాబట్టి ఏ. ఓకే, ఇదే జస్ట్ ఇంతేనండి, అంటే ఏం లేదు, ఇది 10 యొక్క వాల్యూని ప్రింట్ చేయడం అనమాట. ఇది కాన్సెప్ట్. మనం డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ 10 అని ఇచ్చేస్తే ప్రింట్ అయిపోతుంది, లేదా ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తే ప్రింట్ అవుతుంది. కాకపోతే మనకి ఇవన్నీ టైప్స్ అనమాట. ఇవన్నీ టైప్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైనా ప్రోగ్రాంలో రిక్వైర్మెంట్ వస్తుంది అనమాట, కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం ఏ వాల్యూ ఈజ్ %i, ఇది ఒక ఫార్మాటెడ్ స్ట్రింగ్. నెక్స్ట్ వేరియబుల్ లిస్ట్, పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ లిస్ట్ ఏంటంటే మనకి ఏ. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్-S చేసుకుని రన్ చేసాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందండి, 10 ప్రింట్ అవుతుంది. ఓకే, ఏ వాల్యూ ఈజ్ 10. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సిమిలర్లీ బి అనమాట. ఓకే, సిమిలర్లీ ఏంటంటే బి, సి, సి. నేను రన్ చేశాను ఇప్పుడు, ఏ వాల్యూస్ 10, బి వాల్యూస్ 20, సి వాల్యూస్ 30. ఓకే, అర్థమైంది కదా. సేమ్ సిమిలర్లీ మనకి ఒకవేళ మనం ఇక్కడ ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏం తీసుకోవాలండి, ఇక్కడ %s అని తీసుకుంటాం. ఓకే, ఏం లేదు, ఇక్కడ i బదులు మనం %s తీసుకుంటాం. అదే ఇక్కడ ఏ వాల్యూ అన్న ఫ్లోట్ తీసుకున్నాం అనుకోండి, మనం %f తీసుకుంటాం. ఓకే, అంతే, దాని మీనింగ్ ఏం లేదండి, అంతే దాని మీనింగ్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సిమిలర్లీ 8th స్టేట్మెంట్ ఏంటంటే విత్ రీప్లేస్మెంట్ ఆపరేటర్ అనమాట. ఓకే, సేమ్ అనమాట, ఇది కూడా విత్ రీప్లేస్మెంట్ ఆపరేటర్. మనకి ఇది కూడా సేమ్ 7th టైప్ లాగా ఉంటుంది. ప్రింట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆపరేటర్. రీప్లేస్మెంట్ ఆపరేటర్ మీనింగ్ ఏంటంటే మనం తీసుకుంటే మన రీప్లేస్మెంట్ ఆపరేటర్ అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫ్లవర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తామండి. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ అనమాట. అంటే మనం తీసుకునే వాల్యూ దగ్గర మనం డైరెక్ట్గా తీసుకోకుండా ఇండైరెక్ట్గా మనం ఫ్లవర్ బ్రాకెట్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ ఫ్లవర్ బ్రాకెట్ అనేది మన ఒరిజినల్ వాల్యూని రీప్లేస్ చేస్తుంది. ఓకే, దాని మీనింగ్ అదే అనమాట. మన ఎగ్జాంపుల్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు సూర్య. నెక్స్ట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 50,000. ఓకే, 50,000. మనకి 50,000 అనేది ఇంటీజర్ కాబట్టి మన ఇక్కడ స్ట్రింగ్ డబుల్ కోట్స్ అవ్వని అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. ఓకే, సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అనేది మనకి స్ట్రింగ్ కదా. ఓకే, నేను ఎలా ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్
హలో హలో రీప్లేస్మెంట్ ఆపరేటర్ ఆఫ్ జీరో. ఓకే స్పేస్ యువర్ salary is replacement operator of 1 and city of posting is replacement operator of 2. ఓకే రీప్లేస్మెంట్ ఆపరేటర్ ఆఫ్ 2. ఓకే అర్థమైంది కదా. మనం క్లోజ్ చేసుకుంటాం స్ట్రింగ్ని. ఓకే నెక్స్ట్ ఏం చేయాలండి, డాట్ ఫార్మాట్ ఆఫ్ నేమ్ కామా శాలరీ కామా సిటీ. ఓకే నేమ్ కామా శాలరీ కామా సిటీ. ఓకే అర్థమైంది కదా. ఒకసారి బాగా చూడండి, లైన్ అర్థమైందా. ఓకే జస్ట్ ఏం లేదండి, రీప్లేస్మెంట్ ఆపరేటర్ ఎలా యూజ్ చేయాలంటే, మనం ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో సూర్య అని యూజ్ చేయాలనుకోండి, మనం ఈ సూర్య ప్లేస్లో రీప్లేస్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే రీప్లేస్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఆ రీప్లేస్మెంట్ ఆపరేటర్లో మనం 0, 1, 2 అనేవి వాల్యూస్ని తీసుకోవాలి. అంటే ఓన్లీ 0, 1, 2 అనేది తీసుకోవాలంటే కాదు, XYZ అనేది కూడా తీసుకోవచ్చు. ఓకే XYZ. ఓకే హలో రీప్లేస్మెంట్ ఆపరేటర్ యువర్ శాలరీ ఈజ్, నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్మెంట్ ఆపరేటర్ తీసుకున్నాను. నెక్స్ట్ అన్న యువర్ సిటీ ఈజ్ ఆఫ్ పోస్టింగ్, సిటీ ఆఫ్ పోస్టింగ్ ఈజ్ అని చెప్పేసి నేను రీప్లేస్మెంట్ ఆపరేటర్ మళ్ళీ తీసుకున్నాను. అంటే మనం ఎన్నైతే రీప్లేస్మెంట్ ఆపరేటర్స్ తీసుకుంటున్నామో మనం దాని వాల్యూస్ డిఫైన్ చేసుకున్నాం. అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అనమాట. ఎన్నైనా తీసుకోవచ్చు రీప్లేస్మెంట్ ఆపరేటర్స్ అనేవి. ఒక 2 వరకునే తీసుకోవాలని రూల్ లేదు. ఓకే తీసుకున్న తర్వాత మనం వాటిని ఫార్మాట్ చేసుకోవాలి. ఓకే ఆ ఫార్మాట్ ఎలా అంటే, ఫస్ట్ మనం 0 ప్లేస్లో ఏం తీసుకోవాలి, నేమ్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 ప్లేస్లో ఏం తీసుకోవాలి, శాలరీ తీసుకోవాలి. నెక్స్ట్ 2 ప్లేస్లో ఏం తీసుకోవాలి, సిటీ తీసుకోవాలి. ఓకే ఇలా తీసుకున్న తర్వాత మన ఫైల్ ప్రోగ్రామ్ సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ రన్ చేసుకుంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే చూసారు కదా, హలో సూర్య యువర్ శాలరీ 50,000 అండ్ యువర్ సిటీ ఆఫ్ పోస్టింగ్ ఈజ్ హైదరాబాద్. ఓకే అర్థమైంది కదా, ఇది దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకే ఇవి మనకి ప్రింట్ స్టేట్మెంట్స్లో ఉన్న ఫామ్స్. ఓకే టోటల్ ఎన్ని స్టేట్మెంట్స్, ఎన్ని ఫామ్స్ ఉన్నాయండి, 8 ఫామ్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ జస్ట్ మీరు అవేర్ అయ్యి ఉండాలి, అంటే జస్ట్ ఫర్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. అంటే ఇలాగే ప్రోగ్రామ్స్ చేయాలంటే ఇప్పుడు కాకుండా చాలా మనకి వేస్ ఉన్నాయి. ప్రింట్ స్టేట్మెంట్ అంటే మనం డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఏం ప్రింట్ చేస్తే మనకు అయిపోతుంది, లేదా ప్రింట్ ఆఫ్ సూర్య ప్రింట్ చేస్తే మనకు ప్రింట్ అయిపోతుంది. అంటే మనం ఇది ఒక వే ఉంది కాబట్టి మనం దీన్ని అవేర్ అయ్యి ఉండాలి. ఓకే ఇది టోటల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ యొక్క టాపిక్ అనమాట. దీంతో మనకి టాపిక్ అన్నీ కంప్లీట్ అయిపోతుంది. మనకి అప్డేట్ కోర్ పైథాన్ 3 టాపిక్స్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వన్ లాంగ్వేజ్ ఫండమెంటల్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్, అండ్ థర్డ్ వన్కి థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ మన ఫ్లో కంట్రోల్, ఫోర్త్ టాపిక్ ఏంటంటే ఫ్లో కంట్రోల్. ఓకే నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లో కంట్రోల్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేద్దాం. ఓకే అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓన్లీ వన్స్ ఫసల్.